మీరు దాదాపుగా 1 కేజీ మానక ద్రవ్యం లోపల వేసుకోవాలి. టాయిలెట్ కోసం సార్ టాయిలెట్ కోసం సార్ నేను ఎక్కువ సార్ నేను వస్తుంటున్నా. మీరు నాకు తెలిసి ఇది బయటికి చెప్పేసారు. హలో గైస్, వీడియోలో వెళ్లే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు లైక్ చేయండి గైస్ ప్లీజ్. మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. చలో వీడియో స్టార్ట్ చేసేద్దాం, లాస్ట్ వరకు అయితే చూడండి. యాడికనా ఓను ఇంకో వాళ్ళ ఇది ఆడికి ప్రిపేర్ देखो अकेले అక్కడ అయిపోయి ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సింది. ఇటు నిన్ను అడగనికే వెళ్ళదు. ప్రిపేర్ అవుతారా ఎట్లా సార్ హైదరాబాద్ కి ఇక్కడ పోవాలి, ఇక్కడ వనపర్తి పోవాలి. ఏం పేరానా? నా పేరు అశోక్ అన్న, నేను డ్రైవర్ని. ఏం చేస్తుంటావు? లారీ డ్రైవర్ని. లారీ డ్రైవరా? సార్ ఓకే. బస్ స్టాండ్ లో ఎందుకు వచ్చినావు? సీట్ డోర్ దిగినా సార్, సీట్ పెట్టేసి డోర్ దిగినా వేతం చేయలేదు సార్. డ్యూటీ నైట్ వచ్చి బస్ స్టాండ్ అనుకున్నా, బస్సు మిస్ అయిపోయింది. 5:00కి ఉండాలి. ఇంకేమన్నా జీవితం ఎట్లా నడుస్తుంది? ఏముందన్నా ఫీల్ 2000 నుంచి చేస్తున్నా. ఫీల్ ఓకే, రిస్క్ అనిపిస్తుంది. ఇంకా ఫీల్ వద్దనుకుంటున్నా. రిస్క్ అనిపిస్తుంది. అవునా? 20 సంవత్సరాలు కదా సార్ చేపట్టి. ఓకే ఓకే ఓకే. మాదొక ఫీల్డ్ ఉందనా? మోటార్ ఫీల్ అంత ఖరాబ్ అంత ఏది లేదు సార్ ఇప్పుడు. ఓకే. పాత మనుషులు ఎవ్వలేరు, అంత కొత్తోళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయనకి ఏం తెలియదు. టైలకు గాలి ఎంత పట్టదు ఒక్క తిరగడానికి, టైలకు గాలి ఎంత పట్టదు ఒక్క తిరగడానికి. అలాంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం కప్పు పట్టి ఉన్న పాత్రలకు వాల్యుయేషన్ లేకుండా. అవునా? వాళ్ళు చేసేది వాళ్ళు బండి ఉంది, ఒక టైర్ లో ఎంత గాలి పడుతుంది ఒక తెలియదు. అలాంటి టేబుల్ పంపిస్తారు ఓనర్ గా. ఏ పోరాబై పోని మీ ఓనర్ కాడా? మీ ఓనర్ కాడా? అట్లా ఫీల్ అట్లా అయింది. ఓనర్ సమస్య ఫీల్ అట్లా అయిపోయింది. ఇక మొదలెడదాం. అయితే మీకు ఒక ఆఫర్ ఇస్తాను నేను. మాది ఎట్లా అంటే ట్రాన్స్పోర్ట్ చేసేది, దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు. అదే నాకు కాన్సెప్ట్ చెప్తున్నా. లెట్స్ బిగిన్ ది షో. మీకు కొన్ని ఐటమ్స్ ఇస్తారనమాట, కొన్ని ప్రొడక్ట్స్. దాన్ని మీరు స్టేట్ దాటియాలి అట్లా అనమాట. ఒక్కసారి పోతే 15 to 50 to 20,000 మధ్యలో ఇస్తాం. 20 నుంచి 50,000 దాకా. 20 నుంచి 50,000 దాకా. అవును. దానికి సంబంధించి మాకు రిక్రూట్మెంట్ ఉందని చెప్పేసి మేము ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఏం వెహికల్ ఏంది సార్? మీకు కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తారనమాట. కొన్ని సార్ అది అగ్గిపెట్ట కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. అగ్గిపెట్ట ఇచ్చినా అగ్గిపెట్ట తీసుకుని వెళ్ళిపోవాలి, టీవీ ఇచ్చినా టీవీ తీసుకుని వెళ్ళిపోవాలి. కానీ దొరకదు. అది మెయిన్ కాన్సెప్ట్. అంటే చెప్పేది ఎవరు దొరకకుండా చేసిన బాధ్యత నాది. మీది డబ్బు సంపాదించుకునే బాధ్యత మనది. ఇంటెలిజెంట్ బాయ్. ఆయన ఇస్తాడు, ఎంత కావాలంటే అది ఇస్తాడు. అది దాన్ని సేల్స్ చేసినావంటే నీకు అనుకున్నంత డబ్బు ఇస్తాడు. అగ్గిపెట్టెలో డైమండ్స్ ఉండొచ్చు, గంజాయి ఉండవచ్చు, డ్రగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నల్ల మంది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి అంటే బాగానే ఉంటుంది సార్. ఇక్కడ మీరు అయ్యారా సార్? మీకు అంటే ఆల్ ఓవర్ ఇండియా మాది ఉంటది. వీకెండ్ ఎక్స్పోర్ట్.
మీరు పాపర్ ఎక్కడ సార్? అది బెంగళూరు. బెంగళూరా? అంటే చేసేది ఎక్కడ? బెంగళూరు. వీకెండ్ పేరు రాసుకో. ఏం పేరా? అశోక్. ఏజ్ ఎంత? ఇది 32 వేసుకో. ఇప్పుడు తీసుకొని వస్తున్నాను మన ఫామ్ హౌస్ కి. ఏం టెన్షన్ లేదు, అంతా ఓకే అయిపోయింది. అంటే స్కానింగ్ చేసి పంపించదు అట్లా. అంటే ఏదో కొద్ది డ్యూటీ అంటున్నాడు, స్కానింగ్ చేస్తాము. ఓకే. అంటే ఫస్ట్ తీసుకొని రమ్మంటావా? సెలెక్ట్ అవుతాడో లేదో. ఉన్నాడు, బాగానే టాలెంటెడ్ ఉన్నాడు. అన్ని టైర్లకు గాలి ఎంత ఉందో కూడా చెప్తా అంటున్నాడు చూసి. అదే సరే సరే, టెన్షన్ ఏం లేదులే. అవి కావాలంటే ఈయనని తినిపిద్దాం అవన్నీ కడుపులోకి. అంటే ఆపరేషన్ అది వెళ్ళి ఇప్పుడు వద్దులే, ఫస్ట్ నేను తీసుకొని వస్తున్నాను. నేను 2 minutes లో మళ్ళీ కాల్ చేస్తాను, లేదంటే 2 కాల్ బ్యాక్ చేయి. ఓకే రైట్. ఇప్పుడు కాదులేదు సార్, నాకు కాంటాక్ట్ నెంబర్ ఏంటి, నేను కాల్ చేస్తాను. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అన్ని టైర్ల గాలి ఎంత ఉందో కూడా చెప్తాను. ఇట్లాంటి కావాలే మాకు కావాల్సింది. చెప్తే మీకు లారీ ఇచ్చి లారీలో టైర్లలో పెట్టేసి పంపించేస్తాం అన్నమాట. కరెక్టే సార్. ఏమంటున్నా, నా అర్జెంట్ నాకు ఇంటిగా పని ఉంది, నేను మొక్కగా అడగలే, ఛాయ్ కూడా తాగలే. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇట్లా బిజినెస్ చేస్తే మీకు ఉంటుంది, లాభం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నా అంటే, మీరు ఎన్ని గోళీలు మింగుతారో మింగిపిస్తారు. ఇప్పుడు కరెక్టే సార్. ఇప్పుడు నేను నాకు అంత టైం లేదు. మీకు కవర్లలో పుట్లలు కట్టి పెట్టింటారు, తేనె పెట్టి నాకి మింగియాల. దాదాపు ఎన్ని మింగుతారో ఇప్పుడు మీకు స్కానింగ్ చేస్తాం అన్నమాట. అది వద్దు సార్. ఎందుకు వద్దు? ప్లీజ్ సార్, మీరు పాస్ వస్తుందా? కాదు, ఇప్పుడు మీరు అంటే నేను బెదురుకున్నాను కాదు, కాదు, నేను అదేం చెప్తలేను. ఒక్క నిమిషం పోదు. నేను కాన్సెప్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎట్లా అంటే, మీరు దాదాపు 1 kg మానక ద్రవ్యం లోపలికేసుకోవాలి, మింగాల. అది ఎట్లా అంటే, ఇప్పుడు గ్లౌజులు ఉంటాయి కదా, గ్లౌజ్ కవర్లలో కట్ చేసి ఆయనత మాత్రానికి దానికి కట్టి మింగి బియ్యాల. టాబ్లెట్ మాత్రం ఇంత లావు. అది మింగి ఎన్ని మింగే కెపాసిటీ ఉంది ఇప్పుడు గెస్ చేస్తారు. ఆడ మీకు టెస్ట్ చేస్తారు. అర్థమైంది. దాని వల్ల నాకేం అబ్బాయి ఏమి ఉండదు కదా. అంటే మామూలుగా అది మీరు పంటికి తగలకుండా వేసుకోవాలి. పంటికి తాకి కొద్దిగా క్రాక్ వచ్చినా మీరు లేకుండా పోతారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సరే సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సరే సార్. కాదు, టైలెట్ పోయకూడదు, మాది మెయిన్ కాన్సెప్ట్ అదే. దిగల్ సార్, నేను టైలెట్ ఇక్కడ పోతే ఏమైంది సార్? అంటే రోడ్డు ప్రకృతి గలీజ్ అవుతుంది కదా. టైలెట్ పోదు సార్, నేను అమ్మతో మీరు అర్థం చేసుకోకున్నారు నా కాన్సెప్ట్. నా మాట సార్, టైలెట్ పోదు. ఇప్పుడు మీకు సార్ నాకు అర్థమైంది. నీ టైలెట్ పోదు సార్, నేను దిగండి అంటే నేను బ్యాగ్ ఇన్న పెడితే టైలెట్ అట్లా పెట్టుకోనికి మళ్ళీ ఏం చేస్తున్నా దాన్ని కాదు. మీకు టైలెట్ పోయకూడదు, బయట గలీజ్ అవుతుంది. టైలెట్ ప్రకృతి ఇదే
కాలు టాయిలెట్ ఎక్కడ పోయాలా, టాయిలెట్ దగ్గరే పోయాలి, ఇదంతా చేస్తే గలీజ్ అవ్వదు. సార్ టాయిలెట్ ప్లీజ్ సార్, ఇక్కడ ఏం లేదు సార్ టాయిలెట్. నా మాట నేను ఇక్కడే పక్కనే ఒక 1/2 కిలోమీటర్ లోనే ఫామ్ హౌస్ ఉంది. మీకు ఎక్కడ తీసుకుపోతాను? అంత లోపలే అడిగే ఓపిక పెట్టండి. నీ కాలు మొక్కుతా సార్, టాయిలెట్ వస్తుంది సార్, నీ కాలు మొక్కుతా, నీ కాలు మొక్కుతా సార్. కాదు నియమం మొక్కుతాము అక్కడ, మాకు ఇట్లాంటి మంచి దొరకడు. ఇట్లా నీ కాలు మొక్కుతా సార్, టాయిలెట్ వస్తుంది సార్, నీ కాలు మొక్కుతా, నీ కాలు మొక్కుతా, టాయిలెట్ వస్తుంది సార్, నేను ఎక్కువ సార్, నేను వస్తాంటున్నా. టాయిలెట్ ఈడ పెద్ద అంత ప్రకృతి అంత గలీజ్ కదా, నీ కాలు మొక్కుతా సార్. గలీజ్ కాదు ఇదంతా. ఎవరైనా చూస్తే నలుగురు నువ్వు ఫారినర్ ఇట పోతుంటే ఒక్క నిమిషం చూడు, అది విను. ఫారినర్ ఇట పోతుంటే చీచి ఏంది ఇట్లా పోస్తున్నాడు, చీచి ఏంది ఇట్లా పోస్తున్నాడు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాడు రా. దేశ పరువు పట్టుకొని పోతుంది కదా. టాయిలెట్ వస్తుంది సార్, నీ కాలు మొక్కుతా సార్. నేనే మొక్కుతాను నీ కాలు సార్, టాయిలెట్ వస్తుంది సార్, నీ కాలు మొక్కుతా సార్. మీరు నాకు తెలిసి ఇది బయటికి చెప్పేస్తా, నువ్వు ఎందుకని బయటికి దిగిపోతావు. నువ్వు అందరికి పోయి చెప్పేస్తే టాయిలెట్ వస్తుంది సార్, నీ టాయిలెట్ టాయిలెట్ వైపు ఎక్కపోతాడు గుద్దు కాడేసుకొని గుద్దు, నేను ఎక్కపోతే అట్లాంటి సార్, నీ కాలు ముక్తా సార్, టాయిలెట్ వస్తుంది సార్. ఇట్లా ఉరికితే ఎట్లా గుద్దాలి? నేను ఉరకను సార్, నేను ఉంటా సార్, నేను టాయిలెట్ పోతా సార్, అమ్మతో సార్, నీ కాలు ఇట్లా పోతే గుద్దు నీ ముంగలు ఈయన వస్తా సార్, నీ కాలు ముక్తా. ఈడ ఇందాక ఒక మంచి ఏం చేసినాడంటే టాయిలెట్ వస్తుందని చెప్పేసి దిగి ఇట్లా ఉరికినాడు. లేదు సార్, నీ కాలు మొక్కుతా సార్, నీ టాయిలెట్ వస్తా సార్, నీ టాయిలెట్ వస్తా సార్. నేను పోయిపోతే అడుగు, నేను ముందు వస్తాను, నేను టాయిలెట్ పోయిపోతే అడుగు, నీ అర్థం చేసుకో సార్. టాయిలెట్ వస్తా అని చెప్తున్నా కదా మాట్లాడేది సార్. నీ కాలు మొక్కుతా సార్, నీ దీంట్లో పోయి సార్, నీ కాలు మొక్కుతా సార్, దీంట్లో పోయి సార్, నీ కాలు మొక్కుతా సార్, దీంట్లో పోయి సార్, నీ కాలు మొక్కుతా ఇప్పుడు సార్. నువ్వు నాకు అర్థమైంది కదా. లేదు సార్, లేదు సార్, దీంట్లో పోయి నీ కాలు మొక్కుతా సార్, నీ కాలు మొక్కుతా దాంట్లో పోయి సార్, నీ కాలు మొక్కుతా సార్. నువ్వు నీకు నచ్చలేదు కదా, సార్, నువ్వు రావు కదా. నీ కాలు మొక్కుతా సార్. ఆగు, 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 దో, 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 దో. నీ కాలు మొక్కుతా సార్, నీ కాలు సార్. తమాషా చేసిన ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. పిల్లలు ఉన్నారు సార్, నీ కాలు తమాషా చేసిన ఇటు చూడు, కెమెరా నీ పిల్లలు కెమెరా ఉంది. తమాషా చేసిన ఒక్క నిమిషం లైన్ ఉండు. నీ పిల్లలు ఉన్నారు దిగిపో సార్, దిగిపో నీ పిల్లలు ఉన్నారు దిగిపో సార్, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు, దిగిపో. నీతో తమాషా చేసిన ఇక్కడ చూడు కెమెరా, ఇట్లా గుర్తు తెలియని వాళ్ళు ఎక్కువ. సరే 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 సార్, అమ్మ నీ కాలు మొక్కుతా సార్. సార్, నీ పిల్లలు ఉన్నారు సార్. ఇంకోసారి నువ్వు ఇంకోసారి ఎక్కొద్దు. సరే సార్, నాకు తెలియదు మీరు వెహికల్ పోతుందని ఆగి ఎక్కినా సార్. తమాషా వీడియో చేస్తుంటాను, నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. గుర్తులేని పనులు ఎక్కువద్దు, టాక్సీ బస్సులోనే వెళ్ళండి, గ్యాస్ బస్సులో వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్న, వీళ్ళ తరపు నుంచి వీళ్ళు పంపిస్తుంటారు. సార్, నాకు భయం వేసింది సార్, కాలు నువ్వు నాకు ఒక్కటే కొడుకు సార్, అవునవును, ఒక్కటే కొడుకు సార్. నేను చేసిందంత తమాషా. నేను తీసుకోబోతున్నాను అన్నాను కానీ ఎక్కడైనా తీసుకోబోతున్నాను, ఇక్కడే ఉన్నాను కదా. నేను రిటర్న్ వెళ్తున్నాను, రిటర్న్ దింపేస్తాను. ఇక్కడ నీ దగ్గరికి వెళ్తా సార్, ప్లీజ్ సార్. నేను బాత్రూమ్కి వస్తుంది, కూర్చొని వెళ్తా సార్. నేను నెంబర్ ఇవ్వండి. యావద్దు, నా నంబర్ ఏమొద్దు, నువ్వు నాకు ఎప్పుడైనా అవసరం పడుతుంది సార్, నాకు సాయం చేసింది సార్. నాకు అయితే బర్త్డే సార్, అట్లా చెయ్యొద్దు. నువ్వు సమానమే, నేను సమానమే, నువ్వు మనిషివే, నేను మనిషి, అట్లా కాదు. ఇది చూడు, ఇప్పుడు ఈయనకి ఏం చేసినానంటే, నాకు కిరాయి 2500 అడిగిన. అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్లో అవుతుంది సార్, మూత వస్తుంది అర్జెంట్ సార్, మూత వస్తుంది, మూత వస్తుంది ఆగినాక మాట్లాడు. రామ సార్ ఉచ్చలు పడ్డే సార్, నేను ఏదో పొద్దులు చాయ్ తగ్గలేదు సార్. బాత్రూమ్ వెళ్ళి పోతా సార్, నాన్న ఉచ్చలు పడ్డే సార్. సార్ ఇట్లా పేమెంట్ ఎంత ఇచ్చినారా ఎట్లా చెప్పండి? ప్రేమతో చార్జీలకి ఇంతసేపు టైం ఖరాబ్ అయినందుకు అది లోపల పెట్టేసేయండి చెప్తా. నేను రిటర్న్ వెళ్తాను,
చౌరస్తా కాడికి ఆవ్. రావాలంటే రావచ్చు. లేదు సార్ ఇక్కడ నీ బాత్రూమ్ కూర్చొని ఇక్కడ కాలు నీళ్ళు ఉంటాయి. సరే ఓకే, షేవ్ చేసుకొని మన వీడియో వస్తది చూడు. నువ్వు కూడా నీ ద్వారా నలుగురు ఎట్లా చూడాలి చెప్పండి. ఆరిద్ది ప్రాంక్ యూట్యూబ్ ఛానల్. అంటే నాకు చదువు రా సార్. యూట్యూబ్ ఉంటదా, ఆ యూట్యూబ్ ఉంటది, దాంట్లో కార్ వీడియోస్ అని చెప్పినా వస్తది. కారు వీడియో అంటే వీడియో కారు వీడియో లేదంటే ఆరిఫ్ వీడియోస్. అంటే ఇప్పుడు నన్ను కనిపిస్తానా? కనిపిస్తావు. ఒకసారి నాకు చూపి. ఇప్పుడు రాదు, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలా. ఓకే, నాకు గుచ్చలు పడ్డాయి సార్. అమ్మతో లేదు, సార్ లేదు, సార్ లేదు. మా అమ్మకి నేను నువ్వు ఏమనుకున్నావు మొత్తానికి? సార్ కుస్తే అనుకున్నాను సార్. నిజంగా సార్ నువ్వు నమ్ముతున్నా సార్. వెళ్ళ చూసి ఏం చేస్తాడో ఏమో. ఇంకా నేను ఇట్లాంటివి బిజినెస్ కూడా- అంటే నేను చేసా ఏదో ఒకటి అవునా? బతికినకే చేస్తాను ఏదో అని నేను అనుకున్నాను సార్. నేను దేవన్ సార్, ఇంకో లైసెన్స్ చూపించండి. అంటే మీరు డిపార్ట్మెంట్ లేదు, ఇదే నేను జైలు నుంచి తప్పించుకొచ్చినాను, ఇది ఆడ తీస్తారు చెప్పు, ఈ ఆడని తోలుకొని పో అని చెప్పేసి అదొకటి ప్రాంక్. అంటే ఇట్లా ఇవన్నీ చూసి ఒక మనిషి గాబరాట అవుతుంది కదా, ఆడ నుంచి తప్పించుకొచ్చిన దొంగోడో వీడు ఏందో రౌడీగాడు అని చెప్పేసి ఇది నేను నన్ను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయొచ్చినాను అని చెప్పేసి అదొక కాన్సెప్ట్. ఈ రోజు ఈ కాన్సెప్ట్ దీనివల్ల మీకు బిజినెస్ పెరుగుతుందా? పెరుగుతుంది. యూట్యూబ్ వాళ్ళ తరపు నుంచి మనకి డబ్బులు వస్తాయి. నేను దానికెళ్ళి చూస్తలేను అన్ని చూడుకోవాలా, ఏముంది ఏం లేదు. సార్. నేను కార్లా అని పక్క చెప్పి. బొంబాయి గుజరాత్ వెళ్తా సార్. నన్ను ఇంత ఫస్ట్ టైం సార్ ఆ, నేను ఒక్కని వెళ్తా బొంబాయికి. ఇప్పటికి అవులే, అవులే, ఒక్కని బొంబాయి, గుజరాత్, రాజస్థాన్, మద్రాస్, అవులే. రాజ్కోట్, కలకత్తా, అస్సాం దాకా పోయినా. అస్సాం మీకు తెలిసే ఉంటది, చేపతో పొడి ఎక్కువ పంతది. అంత దూరంగా ఇంత బెదురుకోలేదు సార్. మీరు నమ్ముతాడు నమ్మనని నా పని అయిపోయిందిరా సంతారు అనుకున్నా సార్. అది ఎప్పుడైతే బయటికి తీసినావో కుస్తాను అనుకున్నా సార్. నేను అంత భయం సార్, నాకైతే భయం వేసింది సార్. సరే జాగ్రత్త, ఇంకెప్పటి నుంచి మోసపోవద్దు. మామూలుగా ట్యాక్స్లు ఎక్కుతున్నారు కదా ట్యాక్స్ ఎక్కువ, ఇట్లాంటి ప్రైవేట్ బండి నేను అట్టుకెళ్ళి ప్రైవేట్ బండి ఒక ట్యాక్స్ ఒక్కటి ఆలోచించు. నేను ఇటుకెళ్ళి తిప్పినాను, నువ్వు ఇట్ అంటే నేను కూడా అట్టే రా అని చెప్పిన. నాకు అర్థం కాలే. ఆడే గుర్తుపెట్టాలా, అరే వీడు ఇట్లా తిప్పినాడు నేను ఇట్లా అంటే నేను కూడా ఇట్లా రా అంటున్నాడు ఎందుకు? నేను అంత గమనించలేదు సార్. అదే గమనియా, అది అంటే అది అర్థం, అది ఎందుకు వీడు ఇట్లా తిప్పినాడు. నేను పండుకొని లేచి అప్పుడే నడుచుకుంటూ సార్ అది జాగ్రత్త కదా, మంచి నీళ్ళు కదా సూరు తెల్లాడు. నేను మంచి నీళ్ళు కదాగలే. అవి ఏం చేద్దాం అబ్బా, నైట్ మందు కొట్టి పనుకున్నమాట. తలకాయ వస్తుంది, ఏమో మందన్న పడదామా, బస్ ఎక్కుదామా, లేకపోతే కారని ఆలోచిస్తున్నాడా. ఆటోలో ఆడుదామా, ఇక్కడ మందని ఆటో ఏదో నైట్ వేసుకుందాం అనుకున్నా. నువ్వు ఇట్లా తిరిగినావు కదా, నువ్వు ఇటు అంటే ఇటు పోవాలని నేను అన్నా. అంటే ఇటు అంటే నాకు అర్థం కాలే. మంచి ఇక్కడ మోసం తప్పు. అంటే అది ఒక లేడీస్ అయినా కదా, అంతే డబల్ అవ్వచ్చు దీనికంటే. సార్ నేను రాడిగా ఉన్నాను, లేడీస్ ఎంతో మంది ఎక్కి పాప చేసినని అట్లా చేయలేదు సార్. కాదు, ఒకవేళ ఇది నిజమయ్యింది అప్పుడు నా పరిస్థితి ఏంది, ఒకవేళ లేడీస్ అయ్యింటే వాళ్ళ పరిస్థితి ఏంది. ఇట్లాంటి మనం జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి దీనిపైన ఒకటి చేస్తే నలుగురు వీడియో చూసి అప్పావు కదా, జాగ్రత్త కదా. ఒకవేళ ఇది అయింటే ఆ ప్లేస్ లోనే మనం ఉండింటే మన జీవితం ఏమైండు అని చెప్పేసి ఆలోచించుకోనికి. నా సర్వీస్ లైసెన్స్ నా సర్వీస్ సరిగో నేను ఇంత తిరిగినా నేను ఫస్ట్ టైం సార్ నా పుట్టినప్పుడు లైసెన్స్ చూసుకోండి సార్. ఏబీ లైసెన్స్, తెలంగాణ మాది, నా జిల్లా. ఫస్ట్ టైం సార్ నేను ఇంత బండి నేను ఇంత పోవాలంటే నేను ఇంత నాకు అర్థం కాలే. అదే అర్థం చేసుకోవాల్సింది. అక్కడ అక్కడే పొరపాటు అయింది అది. అట్లా సరేనా, బాయ్ చెప్పేసి. బాయ్ చెప్తా. ఉండండి అవన్నీ తీయద్దు, పెట్టు. బాయ్ చెప్పేసి. యూట్యూబ్ బాయ్, యూట్యూబ్ వాళ్ళకి బాయ్, సబ్స్క్రైబర్లకు బాయ్, లైక్ చేయండి. నా పేరు అశోక్, లైక్ చేయండి. మా ఊరు అచ్చంపేట, పక్కన విలేజ్ బాణాల, నేను రారి దేవర్ని. ఓకే, వీడియో చూసి జాగ్రత్తగా ఉండండి. వీడియో చూసి ఇలాంటి వీడియో చూసి జాగ్రత్తగా ఉండండి. మీరు నలుగురికి పంపించండి, నలుగురు అట్లా చెప్పండి మీరు. అట్లా ఎక్కువద్దండి. ఓకేనా, చాలా థ్యాంక్ యూ సో మచ్. చిల్లర కాదు నాకు, చిల్లర ఈ ఆటోలు దొరకవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే పర్లేదు నా సార్, దగ్గర కాంటాక్ట్ ఏం నెంబర్ చిన్న- ఇయ్యండి సార్. లేదు అవసరం లేదు. అట్లాగా సార్, నేను రాడి డౌన్ నేను తిరుగుతుంటా. అవులే కానీ నేను నా నంబర్ ఇవ్వరికి తర్వాత అవన్నీ ప్రాబ్లమ్స్. అట్లా అంటున్నావా? ఓకే బాయ్ అన్న, జాగ్రత్త. సార్ ఉచ్చార పడే ఓకే సార్. ఓకే ఇట్లేద్దా గైస్, వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.